ఈ రోజు మనం యాదాద్రి డిస్ట్రిక్ట్‌లో ఉన్న కొల్లన్పాక సోమేశ్వర స్వామి టెంపుల్‌కొచ్చాం. ఒక 1000 ఇయర్స్ ఓల్డ్ ఏన్షియంట్ శివ టెంపుల్ ఇది. ఎంట్రన్స్ నుండి చూస్తుంటే స్టోన్ కార్వింగ్స్ గాని, ఓల్డ్ స్టైల్ పిల్లర్స్ ఇవన్నీ మనకి ఒక ఏన్షియంట్ ఇండియా వైబ్ అనేది తెస్తాయి. టెంపుల్ అట్మాస్ఫియర్ సూపర్‌గా అలాగే పీస్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదు. అంటే ఇదొక ఊర్లో ఉంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ ప్లేస్ గురించి తెలీదు. సో ఇక్కడ చాలా తక్కువ మందుంటారు. అండ్ అలాగే ఈ కొల్లంపాక ఓల్డ్ నేము కుల్పక్షి. ఇక్కడ సోమేశ్వర్ టెంపుల్‌ని వెస్టర్న్ చాళుక్య స్టార్ట్ చేశారు. దాని తర్వాత కాకతీయ కింగ్స్ అయితే రెనోవేట్ చేశారు. ఇక్కడ మెయిన్ శ్రీ సోమేశ్వర స్వామి శివలింగం చాలా ప్రాచీనం. సెంచురీస్ నుండి పూజ జరుగుతూ వస్తుంది. లోకల్స్ అలాగే పంతులు చెప్పినట్టు ప్రకారం ఇది కొలనపాకలో సోమేశ్వర స్వామి టెంపుల్ ఫస్ట్ పీఠం. సెకండ్దేమో ఉజ్జయిన్ మహాకాళేశ్వర్, థర్డ్‌ది కేదార్నాథ్, ఫోర్త్‌ది శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఫిఫ్త్‌ది కాశీ విశ్వనాథ్. ఈ టెంపుల్‌లో ఒక స్పెషల్ సైట్ ఉంది. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. కారిడార్స్, మండపాల్లో అలాగే కార్నర్స్‌లో డిఫరెంట్ సైజ్‌లో డిఫరెంట్ ఫార్మ్స్‌లో లింగాలు కనిపిస్తాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ అంతా చాలా సైలెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నంది పర్ఫెక్ట్ యాంగిల్‌లో శివలింగంని ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ ఒక పక్కన ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం పైన కోటి లింగాలు చెక్కారు. కోటి లింగాలు ఉంటాయన్నమాట. సో, ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే మనకి కోటి లింగాలు దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని చెప్పారు ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే కొలన్పాక సోమేశ్వర టెంపుల్ ఒక ఏన్షియంట్ హిస్టరీ, చాలా శివలింగాలున్నాయి. ఈ సోమేశ్వర ఆలయాన్ని వెస్టర్న్ చాళుక్యాస్ టైంలో స్టార్ట్ చేశారు. తర్వాత కాకతీయ కింగ్స్ టైంలో రెనోవేట్ చేశారు. కాకతీయులు శివభక్తిలో చాలా స్ట్రాంగ్. అందుకే ఈ టెంపుల్‌లో పిల్లర్స్, మండపాస్ ఇంకా ఇవన్నీ కూడా కాకతీయ ఆర్కిటెక్చర్ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. టెంపుల్ మెయిన్ డేటీ వచ్చేసి మనకి శ్రీ సోమేశ్వర స్వామి. శివలింగం ఇక్కడ ప్రాచీనం. సెంచురీస్ నుండి పూజ చేస్తూ వస్తున్నారు. లింగం న్యాచురల్ స్టోన్‌తో ఉంటుంది. చాలా పవర్‌ఫుల్. అలాగే చాలా ఓల్డ్ టెంపుల్. 1000 ఇయర్స్ హిస్టరీ ఉంది దీనికి. సో, అందుకే కొన్ని లింగాలైతే మనకి శిథిలావస్థం అయిపోతుందని చెప్పొచ్చు. ఇక్కడ టెంపుల్‌లో కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్లేస్ ఎలా మిస్ అయ్యామో ఇన్ని రోజులు తెలీదు గానీ చాలా పాపులర్ అవ్వలేదు. బట్ దీనికి ఒక 1000 ఇయర్స్ హిస్టరీ ఉన్న టెంపుల్ ఇది. సో, హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే హైదరాబాద్ దగ్గరలో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని విజిట్ చేయాలి. ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం సైలెన్స్, పీస్‌ఫుల్, మనకు రష్ ఉండదు. ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా సేపు కూర్చోవచ్చు. ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్నారో ఖచ్చితంగా ఈ ప్లేస్‌ని మీరు విజిట్ చేయండి. అండ్ అలాగే ఒకవేళ ఆల్రెడీ విజిట్ చేసుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు ఎలా ఎక్స్‌పీరియన్స్ అయిందో ఈ టెంపుల్ దగ్గర. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టెంపుల్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.